మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. నారాయణ నారాయణ. ఆహా, ధరిత్రిపై వైష్ణవి దేవి రూపంలో మాత మహాలక్ష్మి అవతరించక మునిపే ఈ నగరం నుంచి దారిద్ర్యం దూరమైంది. మాత, తమ కృప అనంతమైంది. ప్రణామములు మాత. మహారాజా, అద్భుతము సంభవించినది మహారాజా. ఏమైనది దాసి? శూన్యమైన ధనాగారము మరల నిండిపోయినది. వీక్షించిత్రా మహామంత్రి, ఈ సంపద, ఈ ధన సంపత్తి మాత మహాలక్ష్మి యొక్క ఆశీర్వాదమే, వారి కృపయే. దాన దక్షిణములుగా ఎంత పంచిపెట్టబడినదో అదంతయు నిండిపోయినది. అవును మహారాజా, అపరాధము జరిగిపోయినది. నేనే మాత మహాలక్ష్మిపై అవిశ్వాసమును ప్రకటించింది. మాతా మహాలక్ష్మి క్షమించండి. దేవర్షి, తమరు బహు ప్రసన్నులుగా ఉన్నారు. ఎచ్చట నుండి రాక? రాజా రత్నాకరుల నగరం నుంచి. ఆహాహా, తమ కృప వలన నగరము స్వర్గముగా మారినది. తమరు నిజముగా భక్తవత్సలులే మాత. రత్నాకరుని నగరమును వీక్షించి మాకు ఏమనిపించినదో తెలుసా? ఏదో గొప్ప తీర్థస్థానమును దర్శించినట్లుగా గోచరించినది. తమరేమనుచున్నారు దేవర్షి? మాత, మేము అనుటకేమున్నది? ఇక ఏ పావన స్థలంలో తమరు వైష్ణవీదేవిగా అవతరించనున్నారు, ఆ స్థలం గొప్ప తీర్థస్థలంగా ప్రసిద్ధి నొందుతుంది. అదియునుగాక ఈ స్థానమే తమరి యొక్క ప్రస్థానమునకు ఎంతో ఉచితమైనది. అచ్చటి దీనులు ఉండరు, దరిద్రము ఉండరు. సమస్త నగరము సంపదలతో తొలతూగుతుంది. తమరిప్పుడు వెళ్లనున్న స్థలం నుంచి దారిద్ర్య దేవత ఎన్నడో దూరముగా పారిపోయినది. అందువల్ల మా ఉద్దేశం ఏమిటంటే, ఇప్పుడు రత్నాకర్ణి నగరమే కాదు, సమయము కూడా తమ అవతరణకు ఉచితముగానున్నది. తమరు వచించినది సముచితముగానే ఉన్నది దేవర్షి. నారాయణ నారాయణ. ప్రణామములు ఆదిశక్తి. శుభం భవ, శుభం భవ. శ్రీ మహాదేవి మహాలక్ష్మి, ఏ కారణవశమున మమ్ము ఆవాహనము గావించుదురు? పృథ్వీలోకమున అధర్ములైన రాక్షసులు అల్లకల్లోలము చెలరేపినారు. పృథ్వీవాసులు ఒకవైపు రావణుని అత్యాచారములకు, మరి ఒకవైపు ఖరదూషణుల వంటి రాక్షసుల అత్యాచారములకు గురియగుచున్నారు. రావణుని వంటి మహాశక్తిశాలిని నాశనము చేయుటకై ఆదిపురుష భగవానులు విష్ణువు శ్రీరామునిగా అవతరించనున్నారు. మరియు భగవానులు విష్ణువు యొక్క శక్తిని ఎగుటచే మా యొక్క బాధ్యత, మేము కూడా వారితో కలిసి ఇతర రాక్షసులను వధించవలెను, ధర్మమును రక్షించవలెను. మాతేశ్వరి, ధర్మ సంరక్షణ బాధ్యతను నిర్వహించుట మా సౌభాగ్యమగును. మనందరము ఒకే పరమశక్తి యొక్క విభిన్న రూపములము. ప్రస్తుతము మనందరము కలిసి ఒకే శక్తి స్వరూపముగా వైష్ణవదేవి యొక్క అవతారమును ధరించవలెను. పృథ్వీలోకమునకు అధర్ములైన రాక్షసుల నుండి విముక్తి కలిగించు పరంధాముల లీలలో పాల్గొనవలెను. ఈ శుభకార్యము విలంబము కారాదు. హే మహాదేవి మాతా మహాలక్ష్మి, తమరు తమని విస్తరించండి. మేమందరము తమరి అంశమును మాలో ప్రవేశింపచేసెదము. తథాస్తు. హే సంపూర్ణ బ్రహ్మాండమునకు ఆదిమాత, తమకు నా ప్రణామము. హే సంపూర్ణ బ్రహ్మాండమునకు అధీశ్వరి, తమకు నా ప్రణామము. హే మహాదేవి, తమరే ఈ జగత్, దాని యొక్క శక్తి, దాని యొక్క రూపము, దాని యొక్క చైతన్యము తమరు.
హే ధనధాన్య సుఖ సౌఖ్య సంపదల దాత, సమస్త శక్తులు తమ స్వరూపములే. హే మాత, ఇక ఈ అన్ని రూపముల సమ్మేళనములు పృథ్వీలోకములో వైష్ణవీదేవి అనటి శుభకర రూపములో అవతారం దాల్చాలి. హే దేవతలారా, మహారాజు రత్నాకరుని పుత్రిక రూపమున జన్మించి కాలాంతరమున మేము మా ఈ త్రిమహాస్వరూపములతో కలిసి కలియుగములో హిమాలయ క్షేత్రమున త్రికోట పర్వతముపై వసించెదము. అచట మేము స్థిర నివాసం ఏర్పరచుకొనిదము. మా భక్తులు మమ్మ వైష్ణవి రూపమున దర్శించెదరు, మమ్మ వైష్ణవిదేవి రూపమున పూజించెదరు. ఎవరు శ్రద్ధతో భక్తితో మా దర్శనమునకై త్రికోట పర్వతమునకు విచ్చేయుదురో వారి ప్రతి ఇచ్ఛను మేము సంపూర్ణము గావించెదము. మేము మా భక్తులను సంరక్షించెదము. ఎవరైతే శ్రద్ధ మరియు భక్తి నేత్రములతో మమ్ము సందర్శించెదరో వారికి మేము దేవి మహాలక్ష్మి, దేవి సరస్వతి మరియు దేవి దుర్గా ఈ త్రివిరాట స్వరూపములలో దర్శనమిచ్చెదము. ధన్యుడను మాతేశ్వరి, ధన్యుడను. ప్రణామములు మాత. నారాయణ నారాయణ. స్వామి, స్వామి, ఏమిటి విజయ? మాత మహాలక్ష్మి స్వప్నమందు సాక్షాత్కరించారు. తమరు పితృదేవులు కాబోతున్నారు. విజయ, మమ్ము కరుణించావా మాతేశ్వరి, మమ్ము కరుణించావా? ఎవరు నీవు? వచించుము, ఎవరు నీవు? ఎవరు నీవు? ఎవరు నీవు? నేను మహాకారుడను దుర్జయ, మహాకారుడను. మహాకారుడ, మా ఈ రాజదర్బారు నందు ఏమి చేయి చుట్టివి? నీ కొరకు నీ ప్రాణములు హరించుటకై వచ్చింది మీ దుర్జయ. దుర్జయ, నీవు అధిక సమయము జీవించి ఉండలేవు. మేము మరణించము, మేము జీవించి ఉండవలను. వెళ్ళిపోము, వెంటనే వెళ్ళిపోము. లేదు, నేను నిన్ను విడవను. కానీ నేనెందుకు మరణించవలను? 2 మాసముల తరువాత నీ మృత్యువు మహారాణి గర్భమున జన్మించును. లేదు మహాకాల, మేము మహారాణి విజయ గర్భమును నాశనము చేసి తీరెదము. కానీ అంతకు పూర్వమే నిన్ను నాశనము చేసేదము. నీవు నా నుండి తప్పించుకొనలేవు. లేదు మహాకాల, మేము సజీవంగా ఉండవలె. మేము ఈ స్వప్నమును సత్యము కానీము. మేము సజీవముగా ఉండవలను. వజ్రదండ ప్రత్యక్షము కా, వజ్రదండ ప్రత్యక్షము కా, ప్రత్యక్షము కా. రాక్షసరాజుకి వజ్రదండని ప్రణామములు. రాక్షసరాజా, ఆజ్ఞనివ్వండి. వజ్రదండ, మాకు రాజా రత్నాకరునికి విజయ్కి కలుగునటువంటి సంతానము వలన మృత్యు ప్రాప్తించునట. రాక్షసరాజా, నేను సంతానమును నాశనము చేసేదా. మేము ఆ అపేక్షతోనే నిన్ను ఇక్కడికి పిలిపించితిమి. కనుక మేము రాణి విజయ ఆ సంతానములకు జన్మనివ్వరాదని కాంక్షించుతున్నాము. నీవు ఒక కార్యము చేయము, ఒక కార్యము చేయము. రాణి విజయ గర్భమున ప్రవేశించుము. ఆమెను శిశువును సర్వనాశనము గావించుము. వెళ్ళి మా కోరికను నెరవేర్చుము. అట్లనే జరుగును రాక్షసరాజా. నేను రాణి విజయ గర్భమును నాశనమునర్చెదను. ఇప్పుడేమి చేయి? రాణి విజయ తన సంతానమునకు ఎటుల జన్మనివ్వగలదో చూసేదను.